హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, నేను ఈరోజు ఘీ వేసుకున్నానండి. కొంచెం వేడి చేసుకుంటున్నాను. కాకరకాయ ఘీ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఘీ వేయడం వల్ల కాకరకాయ మనకు అంత చేదుగా అనిపించదండి. ఫస్ట్ మనం కొంచెం నూనె వేడెక్కింది, కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. చూసారా, వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి. సో కొంచెం మనం జీలకర్ర వేసుకుందాం, జీలకర్ర లైట్గా. నెక్స్ట్ ఏమో ఆనియన్స్ వేసుకుందాం అండి, పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్. ఆనియన్స్ బాగా ఫ్రై అవనియండి. ఐల్ గెట్ బ్యాక్ టు యూ హియర్. చూసారా, ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవ్వాలి, ఇంతకన్నా ఎక్కువ అవ్వకూడదు. సో మనం కాకరకాయలు ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం, ఇలా కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను కాకరకాయలు వేసేస్తాను. ఘీతో చేయడం వల్ల కాకరకాయ చేదు చాలా కమ్మగా ఉంటుందండి. ఆ కాకరకాయ చేతితోనే మనకు తినేయాలనిపిస్తుంది. కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం కారం వేసుకుందాం లైట్గా, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. చూసారా, కాకరకాయ ఫ్రై అయింది. దీంట్లో మనం వేసుకుంటే కొంచెం ఆర్గానిక్ బెల్లం వేసుకోవాలండి. మీరు తినగలిగినంత కారం కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చింతపండు వాటర్ కొంచెం వేసుకుని అన్నీ బ్యాలెన్స్ చేసుకొని టేస్ట్ చూడండి. టేస్ట్ చూసి దగ్గరికి ఫ్రై చేసేసుకోవడమే. ఇది నిజంగా ఎంత బాగుంటుందో ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కాకరకాయ వెరీ హెల్దీ అండి.